జంజీ 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 ఉద్యమాలకు వణికిపోతున్నారు, జంజీ దెబ్బకి ఇదైపోతున్నారు. ఈ మాట మాట్లాడేటటువంటి సొంటలకి ముందు ఒకటి తెలియాలి. ఈ దేశంలో జంజీ పని పాట లేకుండా గాలికి తిరుగుతా ఎవడో డొనేషన్ చేసిన ఫుడ్తో తిని బ్రతికేటటువంటి దరిద్రులు కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి యువత 1,00,00,000 మందికి పైగా గిగ్ వర్కర్ల పేరుతో కష్టపడి పనిచేస్తున్నారు, రాత్రి పగలు పనిచేస్తున్నారు, అవసరమైతే ఫుడ్ డెలివరీ అర్ధరాత్రి చేస్తున్నారు, ఓలాలు జొమాటోలు లేకపోతే ఏది పడితే అది పని చేసి బ్రతికేటటువంటి వాడు, కష్టపడే తత్వం ఉన్నోడు ఇండియన్ జంజీ. అదే సందర్భంలో చిన్న స్థాయి షాపు దగ్గర నుంచి, బడ్డీ కొట్టు దగ్గర నుంచి, టిఫిన్ బండి దగ్గర నుంచి ఏకంగా విక్రమ్ లాంటి ఒక శాటిలైట్స్నే లాంచ్ చేయగలిగినటువంటి స్థాయి దాకా అన్ని లెవెల్స్లో కూడా ఈ దేశపు జంజీ ఉంది తప్పించి కాక్రోచ్చుల పేరుతో ఢిల్లీలో కూర్చుని డ్రామాలు ఆడేటటువంటి వాడు జంజీ కాదు. ఈ దేశాంతో కాదు, ఫస్ట్ తన కుటుంబానికి అన్నం పెట్టడం, తన భార్యకి అన్నం పెట్టడం, తన బిడ్డలకు అన్నం పెట్టడం, వాళ్ళని చదివించడం, వాళ్ళకి మంచి జీవితం కోసం రాత్రి పగలు తపన పడేటటువంటి వాడు జంజీ తప్పించి ఎవడో డొనేట్ చేసినటువంటి ఫుడ్ని రాత్రి పగలు తింటూ డ్యాన్సులు వేస్తూ దేశాన్ని దూషిస్తూ దేశ క్షేమాన్ని తప్పుపడుతూ దేశానికి సంబంధించినటువంటి వ్యవస్థల్ని సర్వనాశనం కావాలని కోరుకునేవాడు, నేపాల్ లాగా, శ్రీలంక లాగా, బంగ్లాదేశ్ లాగా కావాలని కోరుకునేవాడు జంజీ కాదు. వాడు ఒక ఉన్మాది, వాడు ఈ దేశానికి పనికిరానోడు. పనికొచ్చే జంజీ నేను పనికిరాని దద్దమ్మల్ని ఒకే ఘాటన కట్టద్దు.